సమంత ప్రొడ్యూసర్ మేడం కి ముందుగా కంగ్రాచులేషన్ సినిమా. ఎందుకంటే ఈ శుభం సినిమా తీసుకొచ్చినందుకు చాలా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా అనేది ఒక డిఫరెంట్ మూవీ. ఈ ముగ్గురు యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఒక డిఫరెంట్ గా అంటే ఒక థ్రిల్లింగ్స్ కానీ అంటే ఒక కామెడీ మళ్ళీ ఒక జాతర ఎట్లా గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తే మనకు అలా గుర్తొస్తుంది. అంటే ఒక థ్రిల్లింగ్స్ మొన్నటిదాకా వచ్చిన సినిమా ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే ఒక చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమాకి తీసుకుపోయారు. ఇప్పుడున్న సమ్మర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే చాలా మందికి మనకు ఒక యాక్షన్ మూవీ కంటే ఒక కామెడీ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఇలా కామెడీ కానీ ఒక యాక్షన్ కానీ ఎమోషన్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఒక హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నది. అంటే ఎక్కడ చూసినా కూడా ఒక కొత్తదనం తీసుకొచ్చి డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ గా కొట్టిండు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చూసినా మనం ఒక ఎంజాయ్ చేస్తాం. అంటే మెయిన్ చెప్పాలంటే ఇక్కడ డాన్స్ అంటే అక్కడక్కడ 2-3 సాంగ్స్ ఉంటాయి. అక్కడ సాంగ్స్ లో కూడా చాలా బాగా చేసి డాన్స్ మళ్ళా చూసినా కూడా మనకు మళ్ళా చూడాలనిపిస్తే అంతా బాగుంది. ఇది చెప్తున్నా కదా ఈ సమ్మర్ మళ్ళీ మనకు డిఫరెంట్ మూవీ మళ్ళీ ఒక జాతరతలు ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ టీమ్, ఆల్ ఆఫ్ యూ సూపర్. ముందుగా చెప్పాలంటే ఒక విషయం చెప్తున్నా, ఏమనుకోకండి. మన భారతదేశం గురించి పాకిస్తాన్ గురించి ఇక్కడ నుంచి మన ఇండియా వాళ్ళు చాలా వాళ్ళు పోరాడిర్రు. ముందుగా సెల్యూట్ కొడుతున్నా. ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్ కొడుకులు ఇక్కడ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బయటికి నుంచి ఎవరు వచ్చినా కూడా ఇండ్ల కిరాయి ఇచ్చినా కూడా వాళ్ళకి ఒక జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిండు ఏంది చూసుకోవాలి. మన భారతదేశం ఒకటే ఉంటది జాలి గుణం. ఆ జాలి గుణం ఉంది కాబట్టి ఆ కొడుకులు ఇట్లా చూసుకొని ఇక్కడ వస్తురు అది ఇది చేస్తురు. అయినా కూడా మోడీ గారికి ముందుగా సలాం కొట్టాలి, హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే చూసి ఒక సింహం ఎలా వేటాడుతుందో ఒక పంజా వేసి చూపించింది మన మోడీ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా చెప్తున్నా పాకిస్తాన్ గారు అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఇప్పుడైనా కూడా మీరు చాలా జాగ్రత్త ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. మేము ఒకటే చెప్తున్నాం, మా ఇండియా ఎంత ప్రేమిస్తామో మీరు కూడా మన ఇండియా కోసం మీరు అంత ప్రేమించాలి. ఈ గొడవలు అనేది ఇప్పటికి ఆపేసుకోండి. ఇప్పటికైనా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భరత్ మాతాకి జై. సమంత ప్రొడ్యూసర్ మేడం కి ముందుగా కంగ్రాచులేషన్ సినిమా. ఎందుకంటే ఈ శుభం సినిమా తీసుకొచ్చినందుకు చాలా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా అనేది ఒక డిఫరెంట్ మూవీ. ఈ ముగ్గురు యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఒక డిఫరెంట్ గా అంటే ఒక థ్రిల్లింగ్స్ కానీ అంటే ఒక కామెడీ మళ్ళీ ఒక జాతర ఎట్లా గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తే మనకు అలా గుర్తొస్తుంది. అంటే ఒక థ్రిల్లింగ్స్ మొన్నటిదాకా వచ్చిన సినిమా ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే ఒక చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమాకి తీసుకుపోయారు. ఇప్పుడున్న సమ్మర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే చాలా మందికి మనకు ఒక యాక్షన్ మూవీ కంటే ఒక కామెడీ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఇలా కామెడీ కానీ ఒక యాక్షన్ కానీ ఎమోషన్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఒక హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నది. అంటే ఎక్కడ చూసినా కూడా ఒక కొత్తదనం తీసుకొచ్చి డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ గా కొట్టిండు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చూసినా మనం ఒక ఎంజాయ్ చేస్తాం. అంటే మెయిన్ చెప్పాలంటే ఇక్కడ డాన్స్ అంటే అక్కడక్కడ 2-3 సాంగ్స్ ఉంటాయి. అక్కడ సాంగ్స్ లో కూడా చాలా బాగా చేసి డాన్స్ మళ్ళా చూసినా కూడా మనకు మళ్ళా చూడాలనిపిస్తే అంతా బాగుంది. ఇది చెప్తున్నా కదా ఈ సమ్మర్ మళ్ళీ మనకు డిఫరెంట్ మూవీ మళ్ళీ ఒక జాతరతలు ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ టీమ్, ఆల్ ఆఫ్ యూ సూపర్. ముందుగా చెప్పాలంటే ఒక విషయం చెప్తున్నా, ఏమనుకోకండి. మన భారతదేశం గురించి పాకిస్తాన్ గురించి ఇక్కడ నుంచి మన ఇండియా వాళ్ళు చాలా వాళ్ళు పోరాడిర్రు. ముందుగా సెల్యూట్ కొడుతున్నా. ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్ కొడుకులు ఇక్కడ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బయటికి నుంచి ఎవరు వచ్చినా కూడా ఇండ్ల కిరాయి ఇచ్చినా కూడా వాళ్ళకి ఒక జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిండు ఏంది చూసుకోవాలి. మన భారతదేశం ఒకటే ఉంటది జాలి గుణం. ఆ జాలి గుణం ఉంది కాబట్టి ఆ కొడుకులు ఇట్లా చూసుకొని ఇక్కడ వస్తురు అది ఇది చేస్తురు. అయినా కూడా మోడీ గారికి ముందుగా సలాం కొట్టాలి, హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే చూసి ఒక సింహం ఎలా వేటాడుతుందో ఒక పంజా వేసి చూపించింది మన మోడీ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా చెప్తున్నా పాకిస్తాన్ గారు అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఇప్పుడైనా కూడా మీరు చాలా జాగ్రత్త ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. మేము ఒకటే చెప్తున్నాం, మా ఇండియా ఎంత ప్రేమిస్తామో మీరు కూడా మన ఇండియా కోసం మీరు అంత ప్రేమించాలి. ఈ గొడవలు అనేది ఇప్పటికి ఆపేసుకోండి. ఇప్పటికైనా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భరత్ మాతాకి జై. సమంత ప్రొడ్యూసర్ మేడం కి ముందుగా కంగ్రాచులేషన్ సినిమా. ఎందుకంటే ఈ శుభం సినిమా తీసుకొచ్చినందుకు చాలా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా అనేది ఒక డిఫరెంట్ మూవీ. ఈ ముగ్గురు యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఒక డిఫరెంట్ గా అంటే ఒక థ్రిల్లింగ్స్ కానీ అంటే ఒక కామెడీ మళ్ళీ ఒక జాతర ఎట్లా గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తే మనకు అలా గుర్తొస్తుంది. అంటే ఒక థ్రిల్లింగ్స్ మొన్నటిదాకా వచ్చిన సినిమా ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే ఒక చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమాకి తీసుకుపోయారు. ఇప్పుడున్న సమ్మర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే చాలా మందికి మనకు ఒక యాక్షన్ మూవీ కంటే ఒక కామెడీ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఇలా కామెడీ కానీ ఒక యాక్షన్ కానీ ఎమోషన్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఒక హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నది. అంటే ఎక్కడ చూసినా కూడా ఒక కొత్తదనం తీసుకొచ్చి డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ గా కొట్టిండు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చూసినా మనం ఒక ఎంజాయ్ చేస్తాం. అంటే మెయిన్ చెప్పాలంటే ఇక్కడ డాన్స్ అంటే అక్కడక్కడ 2-3 సాంగ్స్ ఉంటాయి. అక్కడ సాంగ్స్ లో కూడా చాలా బాగా చేసి డాన్స్ మళ్ళా చూసినా కూడా మనకు మళ్ళా చూడాలనిపిస్తే అంతా బాగుంది. ఇది చెప్తున్నా కదా ఈ సమ్మర్ మళ్ళీ మనకు డిఫరెంట్ మూవీ మళ్ళీ ఒక జాతరతలు ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ టీమ్, ఆల్ ఆఫ్ యూ సూపర్. ముందుగా చెప్పాలంటే ఒక విషయం చెప్తున్నా, ఏమనుకోకండి. మన భారతదేశం గురించి పాకిస్తాన్ గురించి ఇక్కడ నుంచి మన ఇండియా వాళ్ళు చాలా వాళ్ళు పోరాడిర్రు. ముందుగా సెల్యూట్ కొడుతున్నా. ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్ కొడుకులు ఇక్కడ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నా,
బయటికి నుంచి ఎవరు వచ్చినా కూడా ఇండ్ల కిరాయి ఇచ్చినా కూడా వాళ్ళకి ఒక జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండు ఏంది చూసుకోవాలి. మన భారతదేశం ఒకటే ఉంటది జాలి గుణం. ఆ జాలి గుణం ఉంది కాబట్టి ఆ కొడుకులు ఇట్లా చూసుకొని ఇక్కడ వస్తురు అది ఇది చేస్తురు. అయినా కూడా మోడీ గారికి ముందుగా సలాం కొట్టాలి, హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే చూసి ఒక సింహం ఎలా వేటాడుతుందో ఒక పంజా వేసి చూపించింది మన మోడీ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా చెప్తున్నా పాకిస్తాన్ గారు అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఇప్పుడైనా కూడా మీరు చాలా జాగ్రత్త ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. మేము ఒకటే చెప్తున్నాం, మా ఇండియా ఎంత ప్రేమిస్తామో మీరు కూడా మన ఇండియా కోసం మీరు ఎంత ప్రేమించాలి. ఈ గొడవలు అనేది ఇప్పటికి ఆపేసుకొని ఇప్పటికైనా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారత్ మాతా కీ జై.